దేవునికి స్తోత్రం. ఏదైనా కల్వరి ఆశీర్వాదకర్త అయిన దేవాదేవుడైన యెహోవా సర్వోన్నతమైన వాగ్దానం. ఆయన తన చేతులను ఎత్తి తన శిష్యులను ఆశీర్వదించెను. లూకాసు వార్త 24:50. ప్రియా కల్వరి ఆశీర్వాదకర్త అయిన దేవాదేవుని బిడ్లారా, జీవము గల యేసుక్రీస్తు మహోన్నతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాను. మనం ప్రేమిస్తున్న మన దేవుడు, మనల్ని ప్రేమిస్తున్న మన అద్వితీయ దేవుడు, ఆయన శాశ్వతమైన కృప మీతో నాతో నిత్యము నిల్చుండుగాక. క్రీస్తు తన శిలువ మరణం ద్వారా శాపం యొక్క వెన్నెముకను విరగొట్టిన మహిమాస్వరూపుడైన, ఆరోహణం కాకమునుపు ఆయన తన చేతులను ఎత్తి తన శిష్యులను ఆశీర్వదించిన అద్వితీయ దేవుడైన, నేడును ఆయన తన హస్తములతో మిమ్మలను నన్ను కూడా దీవిస్తున్న సర్వోన్నతుడైన ఆ దేవాదేవుని యొక్క దీవులు నేడు మనందరికీ కూడా కావాలి. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలును దీవించుట యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకోగలిగాడు. ప్రభు ఎల్లప్పుడూ మిమ్మలను ఆశీర్వదించగోరుచున్నాడు. మనము అన్యజనులము కానీ రక్షణ పొందినప్పటి నుండి ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలుగా ఉన్నాము. మహోన్నతుడైన దేవుని కుమారులుగాను కుమార్తెలుగాను ఉన్నాము. భూమి ఆకాశంను సృజించిన దేవుణ్ణి అబ్బా తండ్రి అని పిలిచినట్లు దత్తపుత్రాత్మ గలవారమై ఉన్నాము. ఆయన నిశ్చయముగా మనలను ఆశీర్వదించగల అద్వితీయ దేవుడు. అందు నిమిత్తం ప్రాణాత్మ శరీరములకు కావలసిన ఆశీర్వాదంతో కూడిన ఎన్నో వాగ్దానాలు జీవముగల దేవుని యొక్క గ్రంథమందు రాయబడి ఉన్నవి. అవన్నీ క్రీస్తునందు అవునట్టుగానే ఉన్నవి. ప్రతి వాగ్దానమును చదివిన తర్వాత ఆమేనని చెప్పడం ద్వారా సొంతం చేసుకోగలదు దేవుని బిడ్డలారా. శాపము వ్యాధి సమస్యలతో మీరు జీవించడను ప్రభు కోరుటలే దేవుని బిడ్డలారా. ఎన్నో కుటుంబములు తరతరములుగా శాపం వలన సతమతమవుచున్నవి. శాపములను దేవుడు ఆశీర్వాదకరంగా చేసిన అద్వితీయ దేవుడు, శాపములను మేలుకరంగా చేసిన మహిమానితుడని ద్వితీయోపదేశకాండం 23:5 చెబుతుంది. దేవుడు మనల్ని ప్రేమించుటయే దానికి కారణం. అంతేకాదు, ఆత్మస్వరూపకు దేవుడు రక్తమాంసములు గలవాడే క్రీస్తుగా జన్మించిన అద్వితీయుడైన, సిలువ వేయబడిన గనుక మనము శాపముల నుండి విమోచించబడ్డాం. జీవగల దేవాదేవుని బిడ్డలారా, ఆశీర్వాదమును గూర్చి ఎక్కువగాను శాపములను గూర్చి తక్కువగాను ఆలోచించండి, మాట్లాడండి. క్రీస్తు తన శిలువ మరణము ద్వారా శాపం యొక్క వెన్నెముకను విరగొట్టిన మహిమాస్వరూపుడైన జీవగల దేవుని బిడ్డలారా, ప్రభు మన జీవితంలో విజయవంతన ప్రతి ఆత్మకార్యం జరిగించగల అద్భుత దేవుడైన, మన జీవితంలో విజయవంతన కార్యం జరిగించగల సర్వోన్నతుడైన మీరు ఆశీర్వదించబడుచున్నారు. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదనని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. జీవగల దేవుని బిడ్డలారా, యెహోవా ఆశీర్వాదం మనకు కావాలి, యెహోవా దీవులు మనకు కావాలి, యెహోవా శాశ్వత ప్రేమ మనకు కావాలి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక, ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, ప్రభు మిమ్మల్ని బలపరచునుగాక, ప్రభు మీ జీవితంలో సమస్త కార్యాభివృద్ధి జరిగించునుగాక. దేవాదేవుని యొక్క కృపాకిరణాలు మీ మీద ఉదయించునుగాక. జీవగల దేవుని బిడ్డలారా, మీరు జీవగల దేవుడి బిడ్డలు గనక ఆ మహిమా స్వరూపుని స్తుతించి మహింపరిచి ఘనపరిచి ఆరాధించండి. ఆయన శాశ్వత ప్రేమ నిత్యు మీతో ఉండుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచి కళ్ళు మూయండి. మహాపరిశుద్ధుడును మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వాధికారమైన మా ప్రియ కల్వరి ఆశీర్వాదకర్త, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఇష్టపడి మీరు మాకు ఇచ్చిన ఈ శుభవాగ్దాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అయ్యా, మీ చేతులెత్తి మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. అయ్యా, మీ చేతుల్లో ఉన్నటువంటి దీవెనాశీర్వాదాలు మాకు అనుగ్రహించండి. మీ పిల్లలైన మమ్మల్ని అందరినీ నైనా వర్ధల చేయండి. మాకు దేదీప్యమాన్ని వెలుగును ప్రకాశింపజేసి మేము ఏ షాదులోని కీళ్ళలోని పడకండి, ఆ షాదు నుండి కీడు నుండి మీ పిల్లలైన మమ్మల్ని తప్పించి ఇదిగో మీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి, దీవించండి. అందరి మీద మీ కృపాకిరణాలు ఉదయింపచేయమని అడుగుచున్నాను. నేడునైనా పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. నేడునైనా హ్యాపీ మ్యారేజ్ లైఫ్ ప్రభా, ఎవరైతే వివాహ జీవితాన్ని జ్ఞాపం చేసుకుంటున్నారో ఆ కుటుంబాలు మీరు ఆశీర్వదించి దీవించమని అడుగుచున్నాను. బిడ్డలో ఎవరైతే పరీక్షలకు వెళ్తున్నారో వారిని కూడా ప్రభా మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను. ఎవరైతే నిరుద్యోగులై ఉన్నారో వారందరికీ ఉద్యోగాభివృద్ధిని ప్రసాదించమని అడుగుచున్నాను. ఎవరైతే శారీరక అనారోగ్యంతో ఉన్నారో వారందరికీ ఆయుధారోగ్యాలు ప్రసాదించమని అడుగుచున్నాను. ఇప్పుడే మీ కుమారుడు యేసు నామములో బిడ్డలందరికీ జయ విజయం దయచేసి బిడ్డలందరికీ శాంతి సమాధానం నెమ్మది ఆదరణ దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.